అసలు అట్లతో ఎందుకు చేస్తారంటే మంచి మొగుడు రావడం కోసం చేస్తారనమాట. పెళ్ళి కాని వాళ్ళైతే, నాలా పెళ్ళైన వాళ్ళైతే ఉన్న మొగుడు ఉంటాడు కదా, అంటే మా ఆయన గారు హెల్తీగా వెల్తీగా ఉండాలని చెప్పి చేస్తారనమాట. మా ఆయనకి మంచి హెల్త్ వెల్త్ రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇట్లు మీ మౌనిక. గైస్ ఇందాక ఏమైందంటే నేను రెడీ అవుతున్నప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. అప్పుడు చైన్ కింద పడిపోయింది. చైన్ ఉంది కానీ చైన్లోంచి లాకెట్ ఎక్కడ ఉందో కనిపించలేదు. మొత్తం రెడీ అయినంత ఖరాబ్ చేసేసుకుని మొత్తం తీసి మొత్తం చూసాను అనమాట. ఇటు చూసాం అటు చూసాం ఇల్లంతా చూసేస్తాం. లాస్ట్కి ఎప్పుడు నడిచే కిందనే ఉందనమాట. నక్షత్రం వస్తే నక్షత్రాన్ని చూసి మేము అట్లు ఉన్నాయి కదా అట్లు తినాలన్నమాట. నక్షత్రాలు వచ్చాక తినాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే అట్ల తద్ది స్పెషల్ అనమాట. ఈరోజు నేను అట్ల తద్ది ఎలా చేస్తున్నాను ఏం చేస్తున్నాను మొత్తం చూపిస్తా. సో గైస్ ఫస్ట్ నవ్వకమా నవ్వొచ్చాను. నేను ఊహించుకుంటే నవ్వొచ్చాను. సో గైస్ ఫస్ట్ దేవుడి దగ్గర సెట్ చేద్దాం అనుకుంటున్నా. మాకు దేవుడి మందిరం పైన ఎక్కడో చిన్నగా వచ్చిందనమాట. డైలీ దండం పెట్టుకోవడం తప్పితే పూజలకైతే సెట్ అవ్వదు. ఈ వాల్స్కి డెకర్ చేద్దాం అనుకుంటున్నా. ఇవి హన్వీకి నేమింగ్ సెరమనీ అప్పుడు ఆర్డర్ చేశాను అనమాట. మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇవి ఆర్డర్ చేశాను అనమాట. అప్పటి నుంచి అలా పడుంటున్నాయి అనమాట. ఇది దేనికి పనికి రావట్లేదు. సర్లే దీనికి ఏమైనా కొంచెం అందంగా ఉంటుందేమో అని బయటకు తీసాను, చూద్దాం. ఒకవేళ బాగుంటే ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా నచ్చితే ఆర్డర్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఫస్ట్ డెకర్ చేద్దాం, చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్. డబల్ ప్లాస్ట్ ఉందనమాట, దీంతోనే ట్రై చేయాలి. ఇది కానీ ఫ్లాప్ అయితే ఏం చేయలేము, ఇంకా నార్మల్గా దండం పెట్టుకుని వెళ్ళిపోవడమే. చూద్దాం. దేవుడి దగ్గర భక్తి ఉండాలి కానీ ఇంత డెకరేషన్ ఎందుకు అని కమెంట్ చేయకండి. ఎందుకంటే అందంగా ఉంటే మనకే బాగుంటుంది కదా గైస్. ఉన్నాయి పెడుతున్నాను, నాకు నచ్చింది పెడుతున్నాను, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. గైస్ ఎలా ఉంది నాకు తెలిసి బాగుంది అనుకుంటున్నాను. ఇంకా ఇదంతా నింపేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. డబల్ ప్లాస్టర్తో అతుక్కోలేదనమాట. ఈ టేప్ వేసి సెట్ చేసేసాను. నెక్స్ట్ ఇది కూడా వేసేసి వీటితో కవర్ చేసేస్తాను. గైస్ చెమ్మటలు కాచేసాను అనమాట ఈ డెకరేషన్ చేయడానికి. ప్రస్తుతానికి ఇదైతే అయిపోయింది. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి. గైస్ ఇంత డెకరేషన్ చేశాను కదా, కానీ మా అమ్మ అలసిపోయింది. మా అమ్మ ఏం చేస్తుందో కూడా చూపిస్తాను మీకు. కాకపోతే నేను మార్నింగ్ 5కి లేచాను అనమాట. 5కి లేచి ఫ్రెష్ అయ్యి నేను తిన్నాను. మా అమ్మ వంట చేసింది. మార్నింగ్ ఏం తిన్నా అంటే పప్పు, చారు, గోంగూర పచ్చడి, పెరుగు, పప్పు, నెయ్యి, గుత్తొంకాయ కూర, ఆవకాయ, ములక్కడ పులుసు. అంతే గైస్, ఇవే తిన్నా అనమాట. ఇంకా పాలకూర కూడా చేసుకోవచ్చు అంట, కానీ మా అమ్మ చేయలేదు, నేను తినలేదు. అట్ల తద్దంటేనే అట్లు మెయిన్ అనమాట. నేను ఈ డెకరేషన్ అంతా చేసేసాను. మా అమ్మ అప్పటి నుంచి అట్లు వేస్తూనే ఉందనమాట. ఎంత కష్టపడ్డదో, ఎన్ని అట్లు వేసిందో ఒకసారి చూసి వచ్చేద్దాం. పదండి గైస్. కిచెన్లోకి అయితే వచ్చేసాం. ఆ రూమ్లో హన్వీ పడుకుంది, అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. మా అమ్మ ఏం చేస్తుందో మాత్రం చూసి వచ్చేద్దాం. ఇదిగోండి గైస్, బెల్లం దోశలు వేస్తుందనమాట. ఇప్పటివరకు ఇన్ని వేసింది. ఈ దోశలన్నీ దేవుడికి పెట్టడానికి, ఇవి ప్రసాదం కింద ఇవ్వడానికి. ఈ దోశలు అంటే నాకు గైస్, ఈ చిన్న దోశలన్నీ నాకు అనమాట. చిన్న దోశలు ఎందుకంటే దేవుడి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత కాలువలోకి వెళ్ళి పూజ అంతా అయిపోయిన తర్వాత కాలువ దగ్గరికి వెళ్ళి ఒకటి ఉంటుంది గైస్, కాలువ దగ్గరికి వెళ్ళి ఒకటి చెయ్యాలి. అది కాలువ దగ్గరికి వెళ్ళి పూజ చేయాలన్నమాట. ఆ పూజ వీడియో తీస్తాను చెప్పలేము, ఎందుకంటే హన్వి నేను అమ్మ వెళ్తాం కాబట్టి వీడియో తీయడం చాలా కష్టమవుతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. పూజ ఎంత అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరే కూర్చుని 11 అట్లు తినాలన్నమాట. ఇంత పెద్ద 11 అట్లు తినాలంటే స్టార్టింగ్ ఎంటీ స్టమక్తో తినడం చాలా చాలా కష్టమైపోద్ది. అందుకే ఈ చిన్న అట్లు వేయించుకుంటున్నాను అనమాట నేను. లాస్ట్ టైం ఆ ముందుసారి కూడా చిన్నవి వేయించుకున్నా.
అవైతే 11 ఈజీగా తినచ్చు. అవి తినేసిన తర్వాత ఇంకా ఆకలేస్తే కడుపు ఇంకా తినాలనిపిస్తే ఎన్నైనా తినచ్చు మనకు కావాల్సినవి. అసలు అట్లయితే ఎందుకు చేస్తారంటే నువ్వు బాగమ్మా గైస్, అసలు అట్లయితే ఎందుకు చేస్తారంటే మంచి మొగుడు రావడం కోసం చేస్తారనమాట. పెళ్ళి కాని వాళ్ళైతే, నాలా పెళ్ళైన వాళ్ళైతే ఉన్న మొగుడు ఉంటాడు కదా, అంటే మా ఆయన గారు హెల్తీగా వెల్తీగా ఉండాలని చెప్పి చేస్తారనమాట. అందుకే పొద్దున్న నుంచి ఈ ఎంటీ స్టమక్తో ఉపవాసంతోనే ఉన్నాను. అయినా మీ హీరో ఏం చేయలేదు. టూ మచ్ రిస్క్ టు టేక్. మా ఆయనకి మంచి హెల్త్ వెల్త్ రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇట్లు మీ మౌనిక. నేనేదో వ్లాగ్ చేస్తుంటే మా అమ్మ 4 అయింది గైస్, ఇప్పుడు టైమ్ తొందర పెట్టేస్తుంది. రెడీ అవ్వు అని తొందర పెట్టేస్తుంది గైస్. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా టైం ఉంటే కూర్చుంటే వ్లాగ్ చేసుకోంటుంది, కానీ ముందైతే వ్లాగ్ చేయనివ్వట్లేదు. సర్లే గైస్, ఫాస్ట్గా రెడీ అయిపోదాం. ఇప్పుడు నేను దోశలు కూడా వేసేస్తున్నా. మా అమ్మ వేసిందే, కాసేపు బయటికి వెళ్ళింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నాకు దోశలు వేయడం వచ్చు, కాకపోతే మా అమ్మ ఉంటే అస్సలు రాదు ఎందుకు. గైస్, లక్ష్మీదేవిని పెట్టిన తర్వాత డెకరేషన్ అయితే ఎలా ఉందన్నమాట. నాకైతే నచ్చింది, కాకపోతే కొంచెం డెకరేషన్ హెవీ అయింది. లక్ష్మీదేవి కొంచెం సింపుల్గా అనిపిస్తుంది, అయినా బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఇప్పుడే కాళ్ళ దగ్గర చేయాల్సిన పూజ అయితే అయిపోయిందనమాట. వీడియో తీయడానికి మా అమ్మ సహకరించలేదు, ఎందుకంటే హన్వి అసలు ఏడ్ చేస్తుంది అనమాట. అందుకే దాని నోట్లో తేనె కూడా పెట్టింది. అయిపోయింది గైస్, కొంచెం హడావిడిగా ఉంది కానీ ప్రశాంతంగానే అయింది. ఇంటి దగ్గర పూజ అయితే చాలా కష్టం కాదు, చాలా పెద్దది. ఇంటి దగ్గర కలుద్దాం గైస్, బై. రోడ్డు మీద ఉన్నాను, బై బస్లో ఉన్నాను అనమాట. నేను కెమెరా ఆన్ చేస్తాను. ఓకే గైస్, బాయ్. ఇప్పుడు చందమామ అవసరం లేదు, నక్షత్రం వస్తే నక్షత్రాన్ని చూసి మేము అది అట్లు ఉన్నాయి కదా, అట్లు తినాలన్నమాట. నక్షత్రాలు వచ్చాక తినాలి. ఆకాశం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు, చూడండి మీరు కూడా. ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేవు. వెయిట్ చేసి చూద్దాం గైస్, అప్పుడు చూద్దాం వస్తుందో రాదో. బై గైస్, ఫైనల్గా మొత్తం సెట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక ఏమైందంటే నేను రెడీ అవుతున్నప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. అప్పుడు చైన్ కింద పడిపోయింది. చైన్ ఉంది కానీ చైన్లోంచి లాకెట్ ఎక్కడ ఉందో కనిపించలేదు. మొత్తం రెడీ అయినంత ఖరాబ్ చేసేసుకుని మొత్తం తీసి మొత్తం చూసాను అనమాట. ఇటు చూసాం ఇల్లంతా చూసేసాం. లాస్ట్కి ఎప్పుడు నడిచే కిందనే ఉందన్నమాట. 1 అవర్ టైం వేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని అంత పూజ అంతా నీట్గా చేసుకుని వచ్చాం. వచ్చిన తర్వాత అలసిపోయాం గైస్. టైం ఇప్పుడు ఎంత అయిందంటే 7:37 అయిందనమాట. ఇప్పటికి పూజ ఎప్పుడు అవుతుందో, నక్షత్రం ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు తింటానో. ప్రస్తుతానికి అయితే ఆకలి చేస్తుంది, అలసిపోయాను గైస్. బాయ్. నక్షత్రం కనిపించింది, కాళ్ళు మొక్కడం అయింది, ప్రసాదం తినడం అయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసి చూసుకోవాలి. చెమటలకి మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఓకే గైస్, వీడియో ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.